బళ్ళారి గంగోత్రి ప్రయాణం చేస్తున్నాము. కుంభమేళము పయగ్రా కుంభమేళము పయగ్రా, మళ్ళా కాశీ విశ్వనాథ, మళ్ళా బద్రీనాథ్, మళ్ళా రాముల దేవస్థానం అయోధ్యం. బళ్ళారి నుంచి 1400 కిలోమీటర్లు వచ్చి ఆకుండా ఓమ్ని గాడిలో అన్నం లేక బళ్ళారిలో రొట్టెలు చేస్తే ఆ రొట్టెలు బుద్ధి కట్టుకొని తింటాను. నడిచేటప్పుడు విటమండి ఫోన్ లేదు చూడు, ఎక్కడ తింటారు ఆకిలికి అన్నం లేక. ఈ దేశంలో ఓట్ల అంగలు లేవు, అంగలు లేవు. ఓట్ల అంగల్లో దూరితే డాబాలో మామూలు ఓట్ల కూడా 250 రూపాయలు అన్నం వచ్చి ఆ ఆకిలికి అల్లాడిపి ఆ ఎండిపోయిన రొట్టెలు పీక్కొని తింటారు. చూడు ఎలా తింటారు, తిమోతి కడితే ఎట్లా ఇయ్యండు. ఆకిలికి అల్లాడిపోతారు. ఒక్కొక్క రొట్టె తిని ఛత్రపతి యుద్ధం చేసేటకి అర్థమని వాళ్ళ పోరాటం. ఉర్లగడ్డలు చపాతీలు తిని ఏది అట్టు పీక్కొని తింటాను. ఆకిలికి విరుకొని తింటాను. సాయంత్రం అన్నం లేక అల్లాడిపోతా ఉంటాం. నేను నాకు రొట్టె మిగల అసలు ఖాళీ అయిపోయింది. రొట్టె మిగల ఖాళీ చూడు పోలేక చూడు శివాజీనగర్ పోతాం. శివాజీనగరం అంటే బెంగళూరు కాదు, ఛత్రపతి శివాజీ ఉద్యమాడి కూడా పోతాను. బైక్ రాజు కుంభమేళము బైక్ రాజు మళ్ళీ జనం రాలేరు. మళ్ళా మీరు ఎవరు రాలేరు, మీరంతా ఓడిపోయినరు అంటే చెప్పాలి రే. ఉపయోగించుకోవాలా, మంచి అవకాశం ఇచ్చినా రాలా. గాలి గాని పిలిచినా రాలా, ఏసు గాని పిలిచినా రాలా, నాగప్పని పిలిచినా రాలా, సురేష్ గాని పిలిచినా రాలా, తాతా గాని పిలిచినా రాలా, మల్లికార్జున పిలిచినా రాలా, మంచి గాని పిలిచినా రాలా, ఏ ఊరు రాలా. అందుకే మేమే వచ్చినాం. మాట్లాడు గోవింద్ గారు ఒకడు వచ్చాడు, వాడు టూరిస్ట్ మ్యాన్. టూరిస్ట్ కానీ వస్తా ఉంటాడు. అందుకే ఏమో తాగుతున్నాడు. నేను ఎప్పుడు రమ్మన్నా ఇప్పుడు వస్తా ఉంటాను, ఎందుకంటే టూర్ అంటే ఇష్టం కాబట్టి. అందుకే అందరము చూస్తే కుంభమేళం చూడాలి, 50 గుళ్ళు చూసేది కాదు. రాండ్రా కుంభమేళంకి పడి సావద్దండి, రాండి ఎట్టొచ్చి చూడాలి. ఎప్పుడు డబ్బులు డబ్బులు అని సస్తాను కదా ఆడే. ఈ పొద్దున రేపు సంపాదిస్తాం. బర్రీ నోటి కుంభమేళ 151 సతి బరోదు 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. బళ్ళారి గంగోత్రి ప్రయాణం చేస్తున్నాము. కుంభమేళము పయగ్రా కుంభమేళము పయగ్రా, మళ్ళా కాశీ విశ్వనాథ, మళ్ళా బద్రీనాథ్, మళ్ళా రాముల దేవస్థానం అయోధ్యం. బళ్ళారి నుంచి 1400 కిలోమీటర్లు వచ్చి ఆకుండా ఓమ్ని గాడిలో అన్నం లేక బళ్ళారిలో రొట్టెలు చేస్తే ఆ రొట్టెలు బుద్ధి కట్టుకొని తింటాను. నడిచేటప్పుడు విటమండి ఫోన్ లేదు చూడు, ఎక్కడ తింటారు ఆకిలికి అన్నం లేక. ఈ దేశంలో ఓట్ల అంగలు లేవు, అంగలు లేవు. ఓట్ల అంగల్లో దూరితే డాబాలో మామూలు ఓట్ల 250 రూపాయలు అన్నం వచ్చి ఆ ఆకిలికి అల్లాడిపి ఆ ఎండిపోయిన రొట్టెలు పీక్కొని తింటాను. చూడు ఎలా తింటారు, తిమోతి కడితే ఎట్లా ఇయ్యండు. ఆకిలికి అల్లాడిపోతారు. ఒక్కొక్క రొట్టె తిని ఛత్రపతి యుద్ధం చేసేటికి అర్థమని వాళ్ళ పోరాటం. ఉర్లగడ్డలు చపాతీలు తిని మీరు ఎత్తుకొని తింటాను. ఆకిలికి విరుకొని తింటాను. నేను నాకు రొట్టె మిగల అసలు ఖాళీ అయిపోయింది. రొట్టె మిగల ఖాళీ చూడు పోలేక చూడు శివాజీనగర్ పోతాం. శివాజీనగరం అంటే బెంగళూరు కాదు, ఛత్రపతి శివాజీ ఉద్యమాడి కూడా పోతాను. బైక్ రాజు కుంభమేళము బైక్ రాజు మళ్ళా మీరు ఎవరు రాలేరు, మీరంతా ఓడిపోయినరు అని చెప్పాలి. మంచి అవకాశం ఇచ్చినా రాలా. గాలి గాని పిలిచినా రాలా, ఏసు గాని పిలిచినా రాలా, నాగప్పని పిలిచినా రాలా, సురేష్ గాని పిలిచినా రాలా, తాతా గాని పిలిచినా రాలా, మల్లికార్జున పిలిచినా రాలా, మంచి గాని పిలిచినా రాలా, ఏ ఊరు రాలా. అందుకే మేమే వచ్చినాం.
జాన్ కామ్ ఎట్లుంటుంది ఎట్లుంటుంది మా పరిస్థితి. చూడు విజయ్ గారు పాపం 2 రోజులకే సన్నగా అయిపోయినాడు. తిమోతి గాంధీ మొత్తం అవా అందరూ పడుతారు. వాడు అసాధ్యుడు, వాడికి ఇస్తే 2 నిమిషాల్లో పెడతాడు. వాటి వరకు వాడేవాళ్ళు మరి ధైర్యంగా ఉండాలి. వీడియో తీసానా మామూలు పరిస్థితి అట్ట అయిపోయింది. నువ్వు వద్దా నువ్వుగానే అన్నారు కదా విజయ్ గారు చూడు. హలో, బాయ్ బాయ్, టాటా, జై జర్నీ. కుంభమేళము మళ్ళీ అటు నుంచి కాశీ విశ్వనాథ, మళ్ళీ అటు నుంచి బద్రీనాథ్ నుంచి మళ్ళీ అయోధ్య 4 ఊర్లు జర్నీ చేస్తాను. గోవిందగాడు, విజయగాడు, జానగాడు, జగదీష్ గాడు, కట్టోడు, కాలాపల్లోడు పెన్సిల్ కొడుకు, కాలాపల్లి సులోను డ్రైవింగ్ చేస్తా ఉండవు. ఆడే స్వామీజీ పక్కన చెప్పేవాడు. స్వామి పుట్టిన స్వామి ఎలా జర్నీ చేస్తా ఇక్కడ చెప్పి. జై కుంభమేళ, జై జై కుంభమేళ. 3 ఏళ్ళు కలిసేది ఆదది, 3 ఏళ్ళు కలిసేది ఆది కలిసేది చెప్పు. ఇది త్రివేణి సంఘ 3 ఏళ్ళు అమృత పేరులో కుంభమేళం 150 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చేది కుంభమేళానికి. అక్కడికి దర్శనం చేసుకొని మునిగి వస్తాను. ఎంత పిల్లలు నంజి అంతా అక్కడ మునిగి దర్శనం చేసుకుంటే ఏదో జలంలో ఏదో రాసి పెట్టిండాలి, పుణ్యం ఉండాలి. ఈరోజు మేంత జగదీష్ గాడు, తిమోతి గాడు, పాండు గాడు, సులోన్ గాడు, విజయ్ గాడు, ఈ కూతురు క్రికెట్ కూడా వదిలేసి జానగాడు వికెట్ ఎగిరి జాన్ గాంధీ ఇంతమంది కుంభమేళ పాతాడం 5,000 టోటల్గా 6,000 కిలోమీటర్లు. టోటల్గా 6,000 కిలోమీటర్ జర్నీ చేసి వస్తాను ఈ తిరిగి బళ్ళారికి. బళ్ళారి చూడు మళ్ళీ సర్ట్ చేసి పెట్టి అయిపోయింది. మాట్లాడు మొత్తం